మంగళగిరి గురించి మాట్లాడుకుందాం సార్. నారా లోకేష్ గారు లాస్ట్ టైం ఒక నిజంగానే టీడీపీకే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఓడిపోవడం జరిగింది నారా లోకేష్ గారు. ఈసారి అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయా? 100% గెలుస్తాడు, నో డౌట్. ఓకే, అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అయినా గెలవచ్చు అని అనుకోవచ్చు? అంటే ముందు ఇక్కడ కిందటిసారి కూడా గెలిచేవాడు, కాకపోతే ఏంటంటే కొంచెం వైఎస్ఆర్సీపీ వేవ్ లో ఓట్ బ్యాంక్, మాస్ ఓట్ బ్యాంక్ కొంత కన్సాలిడేట్ అయ్యి ఓడిపోయి తక్కువ మెజార్టీ పోయింది సార్. చూడండి ఒకసారి 5337 మెజార్టీ తోటే కదా ఓడిపోయింది. బట్ ఈసారి ఏంటంటే అక్కడ వేవర్స్ కమ్యూనిటీ, పద్మశాలీలు, తర్వాత ఎస్సీ కమ్యూనిటీ అండ్ రిమైనింగ్ బలిజా, కాపు, రిమైనింగ్ అన్ని కమ్యూనిటీస్ కూడా, ఎస్పెషల్లీ వీవర్స్. అంటే మంగళగిరిలో మీకు చూస్తుంటే ఒక మండలమే వీవర్స్ కమ్యూనిటీ డామినేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరిలో ఇప్పుడు మార్పు వచ్చింది, చేంజ్ అయ్యింది. అంటే మనం 2023 జనవరి నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాన్స్టిట్యున్సీని. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈసారి ప్రతి 10 మందిలో వ్యూవర్స్ కమ్యూనిటీలో సపరేట్గా మాట్లాడుకుంటే ప్రతి 10 మందిలో 7 టీడీపీ గేయడానికి సిద్ధపడ్డారు. అంటే 7:3 నడిచింది. మీ చాణక్య స్టాటిస్టికల్ సర్వేలో కూడా అదే ఎక్కువ మట్టుకు కనిపిస్తుంది. అయితే అలా జరుగుతూ ఉన్న టైంలో మనం క్లియర్ ఓకే నారా లోకేష్ గెలుపు గ్యారంటీ. మెజారిటీ ఎంత వస్తుంది అనుకున్న టైంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీ మార్పు అబ్జర్వ్ చేశారు లేదు. మళ్ళీ తర్వాత ఇటు నుంచి మళ్ళీ అటు మార్పు, ఈక్వేషన్స్ జరిగింది, కన్ఫ్యూజన్ జరిగినప్పటికీ అక్కడ కొంతమంది నారా లోకేష్ కింద ఎవరైతే పిఎల్గా పనిచేస్తున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్కడ ఒరిజినల్ సిచ్యువేషన్ మీకు చెప్తాను. నారా లోకేష్ పిఎల్గా కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్న టీడీపీ నాయకులు కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దెబ్బ కొట్టే అవకాశం ఉంది, బ్యాక్ స్టెప్. కానీ వాళ్ళు ఎంత కొట్టినా లోకేష్ గెలుపుని ఆపలేరు, ఎందుకంటే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ ఒక 10%. కానీ లోకేష్ ఆల్రెడీ ఇక్కడ 10% లీడ్లో ఉన్నాడు. అంటే అక్కడంతా మనకు 12,000+ మనం గతంలో కూడా చెప్పాం, 10,000+ ఉంటాడు. ఇందాక పవన్ కళ్యాణ్ 25,000+ ఎట్లయితే స్టార్ట్ అవుతుందో ఇక్కడ 10,000+ స్టార్ట్ అయ్యే అవకాశాలు లోకేష్కు ఉన్నాయి. అది ఎంతతో ఎండ్ అవుతుంది అనేది కొంచెం ఇప్పుడే చెప్పలేం, ఎందుకంటే రిజల్ట్స్ కోసం చూడాల్సింది. ఎందుకంటే టీడీపీలో ఉన్న కొంతమంది మెయిన్ లీడర్లు వైఎస్ఆర్సీపీలో పోవడం, వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది మెయిన్ లీడర్లోకి రావడం, అయినప్పటికీ టీడీపీలో లోకల్ అంటే మంగళగిరిలో ఉన్న లోకల్ ఆఫీస్లో పనిచేసే కొంతమంది నాయకుల వల్ల కొంత ఇబ్బందులు పాలైన టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో వాళ్ళ వల్ల కొంచెం ఓట్ బ్యాంకు చీలే ప్రమాదం. అట్ ద సేమ్ టైం అమరావతి రైతులకు సంబంధించి అక్కడ కొంత ఎఫెక్ట్ ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం అక్కడ ఈక్వేషన్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే నారా లోకేష్ గెలవబోతున్నాడు మంచి మెజార్టీ తోటి. సార్, అంటే మనము లాస్ట్ టైం చూసుకుంటే 2nd ప్లేస్లో ఉన్నాడు. నిజం చెప్పాలంటే 2nd ప్లేస్లో ఉండడం అనేది ఒక విధంగా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కానీ కొన్ని సర్వేలలో నారా లోకేష్ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఒక 10-15 సర్వేల వరకు మేము చూడడం జరిగింది. నారా లోకేష్ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ చాణక్య స్టాటిస్టిక్స్ పరంగా పక్కా గెలుస్తారంటారా మీరు? అంటే ఇప్పుడు సర్వే సంస్థలు సైంటిఫిక్గా చేస్తున్నాయా లేదా అనేది ఒక ప్రశ్న. వాళ్ళు చేసి ఉండొచ్చో చేయకపోతే, కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈక్వేషన్స్ని బట్టి నారా లోకేష్ కాన్స్టిట్యున్సీలో మేము తిరిగామో లేదో నీకు ఒక ఐడియా వచ్చింది. కానీ 100% 2023 జనవరి నుంచి మేము ఫాలో అప్ చేస్తున్నాం కాబట్టి, కాన్స్టిట్యున్సీలో ప్రత్యక్ష పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసినాం కాబట్టి, ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ వల్ల ఇబ్బంది పడుతున్న నాయకులు ఉన్నారు కాబట్టి, అంటే ఒకవేళ ఎదురు దెబ్బ తగిలిన ఎంతవరకు తగులుతుందో ఒక అంచనాలు వేసి గెలుస్తాడా లేదా అని ఒక కన్సాలిడేట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. గెలుస్తున్నాడని చెప్తున్నాం, నో డౌట్. సో ఓవరాల్గా 10,000 మెజార్టీ నుంచి స్టార్ట్ అవుతుంది నారా లోకేష్ అనుకోవచ్చు. ఓకే.